ఈ నెల 20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. గుమ్మిడిదల మండలంలో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరు శనివారం పరిశీలించారు. గుమ్మిడిదల మండలం పరిధిలోని నల్లవల్లి వీరన్నగూడెం గ్రామంలో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ సర్వే సిబ్బందిని ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఖిలేష్ రెడ్డి, తహసీల్దార్ గంగా భవానీ, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్వే అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్ అంతా మ్యాక్సిమం అయిపోయింది. ఈ విలేజ్ కమాన్ ఉంటాయేటప్పుడు కమాన్ కట్టాడు ఇంకా వరకు వస్తున్నారు. 466 బట్ చూస్తే మనకు మొత్తం ఇండస్ట్రీస్ సో ఎట్లా చేస్తున్నారు ప్రాసెస్ చెప్పండి. అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఏమైనా ఇన్కేస్ స్ట్రక్చర్స్ ఏమైనా ఫౌండ్ అయితే ఆ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి ఆ నియర్ బై ఉన్నదంటే దాన్ని ఎరువుల ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ హౌసెస్ అగ్రికల్చర్ దగ్గర అయితే అది చూసి నియర్ బై పేమెంట్ కూడా స్ట్రక్చర్ ఉన్నాయి. వెళ్ళమంటుంది 189 ఉందా చూడండి. 189 10 acres Forest.